హాయ్ ఫ్రెండ్స్, ఆప్షన్ ట్రేడింగ్ ఛాలెంజ్ డే 14. మనం ఇవాళ ఇంపార్టెంట్ లెవెల్స్ ఎలా గీసుకోవాలో చూద్దామండి. మనకి ఈ లో ఉంది కదా, ఈ లో నుంచి ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేస్తే కరెక్ట్గా డ్రా చేసుకోవాలి మనం. ఇప్పుడు ఫస్ట్ హై ఉంది కదా, ఇక్కడికి కన్సిడర్ చేయాలి మనం. ఓకే, మీరు చూడండి, ఇంతకుముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైట్ చేస్తే చూడండి మీకు. ఓకే, ఇది హైడ్ చేసిన మీకు చార్ట్ అంతా కన్ఫ్యూజ్ ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఒకవేళ ఇది ఆన్ చేస్తే మీకు చూడండి క్లియర్ కట్ ఉంది. ఒకవేళ సపోర్ట్ ఎక్కడ ఉంది మీకు, ఇప్పుడు ఇలా డ్రా చేసుకుంటే మీకు ప్రైస్ అనేది ఈ లెవెల్ ఉంది కదా, మధ్యలో మిడిల్ లైన్ ఉంది కదా, మిడిల్ లైన్లో కిందికి ప్రైస్ మూవ్ అవుతుంది. అంటే ఈ లెవెల్లోనే ప్రైస్ మూవ్ అవుతుంది అనమాట. ఫస్ట్ లెవెల్స్ డ్రా ఇది. దాని తర్వాత చూడండి మీకు 1 అవర్ టైం ఫ్రేమ్లో, ఇక్కడ మీకు టైం ఫ్రేమ్ చూసుకోవాలంటే ఇక్కడ హైలైట్ అయి ఉంటుంది చూడండి టైం ఫ్రేమ్, లేదంటే ఇక్కడ కూడా ఉంటుంది, నిఫ్టీ పక్కన కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎవరిదైనా సరే చూడాలనుకుంటే మీకు టైం ఫ్రేమ్ కన్ఫ్యూజ్ ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకే, ఇప్పుడు మనము ఈ లెవెల్ని లాక్ చేసుకుందాం మనం. ఓకే, మళ్ళీ అటు ఇటు కాకుండా లాక్ చేసుకుందాం. చలో 15 మినిట్స్కి వెళ్ళినా నేను. 15 మినిట్స్కి వెళ్తే మనకి ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఈ ఏరియాలో గ్యాప్ ఉంది. ఇది ఒక లెవెల్ అయిపోయింది. గ్యాప్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. అంటే ఒక రేంజ్లో ఉన్నప్పుడు గ్యాప్స్ చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ట్రెండింగ్లో ఉంది అంటే గ్యాప్స్ని ఇగ్నోర్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఈ ఏరియాలోనే, ఈ జోన్లోనే తిరుగుతుంది కాబట్టి గ్యాప్స్ మ్యాక్సిమం ఫిల్ చేసే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇది ఒక లెవెల్ అయిపోయింది కదా, మనం ఇంకొక లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. 5 మినిట్స్లోకి వెళ్దాం. 5 మినిట్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఈ క్యాండిల్ మనకి స్టీరింగ్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే డైరెక్షన్ని ఇటు నుంచి ఇటు వెళ్ళింది కాబట్టి ఇటు వెళ్ళిపోయింది పైకి. సో ఇది ఈ క్యాండిల్ అనేది ఇప్పుడు జూమ్ చేస్తుంది చూడండి మీకు. ఇప్పుడు ఈ స్పిన్నింగ్ టాప్ ఉంది కదా, ఇది స్టీరింగ్ లాగా పనిచేస్తుంది. సో ఈ హై బ్రేక్ అయిన తర్వాత లో బ్రేక్ కాలేదనుకోండి, హై బ్రేక్ అయింది అనుకోండి, అటు సైడే తీసుకుంటుంది ట్రెండ్. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ మనకి లెవెల్స్ అయిపోయినాయి. ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దాం మనం. ఓకే, 5 మినిట్స్లో చూసుకున్నా సరిపోతుంది. ప్రీవియస్గా మనకి ఈ హై ఉంది కదా, ఈ హైని మనం రెసిస్టెన్స్గా డ్రా చేసుకున్నాం. సో ఈ లెవెల్స్ అయిపోయినాయండి. మీకు ఇంకా కొంచెం డీటెయిల్ కావాలనుకుంటే మీరు ఒక పని చేయొచ్చు. ఇక్కడ ఒక స్పిన్నింగ్ టాప్ ఉంది చూడండి ఈ ఏరియాలో. ఓకే, ఇప్పుడు లెవెల్స్ అయిపోయింది కదండి. లెవెల్స్ చూసుకున్నారు కదా క్లియర్గా. మీరు ఈ రెసిస్టెన్స్ అన్న డ్రా చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ స్పిన్నింగ్ టాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా డ్రా చేసుకోవచ్చు. స్పిన్నింగ్ టాప్స్ ఎప్పుడైనా సరే స్టీరింగ్ లాగా పనిచేస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎటు డైరెక్షన్ ఉంటే మ్యాక్సిమం అటు సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ జోన్స్లో మనకి ఇక్కడ రెసిస్టెన్స్లో ఏదైనా మనకి సెల్లింగ్ కనబడితేనేమో సెల్లింగ్ చూస్తాం. ఈ ఏరియా కానీ వెయిట్ చేస్తాం. ఈ ఏరియా దగ్గర రియాక్షన్ ఎలా ఉంది క్యాండిల్ అనేది వెయిట్ చేస్తాం అనమాట. సో డ్రా చేసుకోవడం అయితే మీకు క్లియర్ అయింది కదా. ఇప్పుడు 1 అవర్లో చూడండి మీకు ఎంత క్లియర్ కనబడుతుంది. ఓకే, మార్కెట్ అనేది ఒక స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రోడ్ అనుకోండి, ఇది హైవే అనుకోండి, ఈ హైవేలో ఇటు సైడ్ వెళ్ళింది. ఓకే, మళ్ళీ దాని తర్వాత ఏమైంది, బ్రేక్ చేసుకొని ఈ మిడిల్ ఉంటుంది కదా, ఆ లైన్ బ్రేక్ చేసుకొని డివైడర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కిందికి వచ్చేసింది. సో ప్రైస్ అనేది మళ్ళీ ఇటు సైడే తిరుగుతుంది అనమాట. ఓకే, ఈ లైన్ కింద మూవ్ అవుతున్నట్టు. మెయిన్ లెవెల్స్ డ్రా చేసుకోండి. తర్వాత క్యాండిల్ స్టిక్స్ అనాలిసిస్ అనేది లెవెల్స్ డ్రా చేసుకున్న తర్వాత అనాలిసిస్ చేయాలి. మీకు అప్పుడు క్లియర్ కట్ ఉంటుంది. జస్ట్ 15 మినిట్స్లో చూసుకోండి. ఇప్పుడు 15 మినిట్స్లో చూసుకుంటే మీకు రెసిస్టెన్స్ ఎక్కడ కనబడుతుంది, మేజర్గా ఈ ఏరియా కనబడుతుంది చూడండి. మల్టిపుల్ టైం రిజెక్షన్ అయింది ఈ ఏరియా. మనం ఇంకా 5 మినిట్స్లో చూస్తే
ఇంతకుముందు మనం ఏం చేసాము, ఇంకా కొంచెం పైనే ఉంది చూడండి రెసిస్టెన్స్. మనం ఎక్కడికి గీసాము, ఇది 15 మినిట్స్ లైన్, ఇది 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 డిలీట్ చేద్దాం మనం. ఈ ఏరియా ఉంది కదా స్పిన్నింగ్ టాప్ది, ఇదే మనం డ్రా చేసుకుందాం అనమాట. ఓకే, ఇలా లెవెల్స్ డ్రా చేసుకోవాలి మనం. యాక్చువల్గా ఏంది, ఈ సపోర్ట్ ఏరియా నుంచి మనకి ఒకవేళ ఇది ఫాలో త్రూ క్యాండిల్ అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫాలో త్రూ క్యాండిల్. ఫాలో త్రూ క్యాండిల్ అంటే ఏంటి, ఒక సపోర్ట్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా సపోర్ట్ ఉంది. ఓకే, ఇక్కడ సెల్లర్స్ని ఏం చేశారు, ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఈ ఏరియా మొత్తం సపోర్ట్ ఉంది. ఓకే, ఇక్కడ ఈ ఏరియా చూడండి సెల్లర్స్ వచ్చారనమాట. సెల్లర్స్ వచ్చిన తర్వాత ఈ సెల్లర్స్ని ట్రాప్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఒకవేళ మార్కెట్ ఏం చేస్తుందంటే ఒక గ్రీన్ క్యాండిల్ వేసిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఇంకోటి వేస్తుంది చిన్నది, అంటే స్టాప్ లాస్ చిన్నగా ఉండేటట్టుగా, ఇంకో గ్రీన్ క్యాండిల్ వేస్తుంది. ఆ ఫామ్ అయిన తర్వాత మీరు ఒకవేళ హై బ్రేక్ అయిన తర్వాత తీసుకోవచ్చు, లేకపోతే క్లోజింగ్లోనే తీసుకోవచ్చు అనమాట. స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. ఓకే, టార్గెట్ చూడండి ఎంత మంచిగా ఇచ్చిందో. ఫాలో త్రూ క్యాండిల్ గురించి బాగా అబ్జర్వ్ చేయండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. కాకపోతే ప్రతిదీ ఫాలో త్రూ క్యాండిల్ కాదు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మాత్రమే ఫామ్ అయితే ఫాలో త్రూ క్యాండిల్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కూడా ఒక రెడ్ క్యాండిల్ ఉంది, ఇది రెడ్ క్యాండిల్, దాని తర్వాత ఫాలో త్రూ క్యాండిల్ ఇది అనుకోండి. ఇది రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ కావాలి, ఈ ఏరియాలో ఫామ్ కావాలి, చూడండి ఇక్కడ ఏమైంది, మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ ఎందుకు మనము ఫాలో త్రూ క్యాండిల్ని కన్సిడర్ చేయం అంటే, ఆల్రెడీ మార్కెట్ గ్యాప్ డౌన్ ఇచ్చింది, నియర్ బై ఎన్ని పాయింట్స్ డ్రాప్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకే 120 పాయింట్స్ డ్రాప్ అయింది, 190 పాయింట్స్, అంటే ఇక్కడ చూసుకుంటే మీకు 150 పాయింట్స్ పెట్టుకోండి అప్రాక్స్లా 150 పాయింట్స్ డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చిండు అంటే, మీరు చూడండి ఇక్కడ ఫాలో త్రూ క్యాండిల్ తర్వాత చూడండి 20 పాయింట్స్ ఇచ్చిండు అప్రాక్స్గా. అంటే మనకి ఈ ఏరియాలో ఫాలో త్రూ క్యాండిల్ని కన్సిడర్ చేస్తే స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి అనమాట. ఎక్కడ కన్సిడర్ చేయాలి, ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర కానీ, ఈ రెసిస్టెన్స్ దగ్గర కానీ, ఈ ఏరియాలో కానీ. ఇప్పుడు చూడండి ఇది ఫాలో త్రూ క్యాండిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫాలో త్రూ క్యాండిల్. ఓకే, కానీ ఇది ఉంది కదా ఫాలో త్రూ క్యాండిల్. ఇప్పుడు ఒకవేళ మనం బై చేయాలనుకోండి, ఎగ్జాంపుల్గా చూడండి ఇక్కడ బై చేస్తే మనకి ఎంత అవుతుంది, స్టాప్ లాస్ 7 పాయింట్స్ అవుతుంది. 7 పాయింట్స్ అంటే మనకి ఎంత కావాలి, 1:4 40 పాయింట్స్ కావాలి. 40 పాయింట్స్ అంటే ఈ హై బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఇలా ఇప్పుడు చిన్న స్టాప్ లాస్ కదా 7 పాయింట్స్ అంటే, ఇప్పుడు రీట్రేస్కి వచ్చింది కాబట్టి 7 పాయింట్స్. ఈ ఏరియాలో తీసుకుంటే ఎంత అవుతుండే పాయింట్స్, మీరు క్లియర్గా చార్ట్ని అర్థం చేసుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు చూడండి ఎన్ని పాయింట్స్ ఉంది, 14 పాయింట్స్ ఉంది. 7 పాయింట్స్ ఉన్నప్పుడు రిస్క్ చేయొచ్చు మీరు, నో ప్రాబ్లం. ఒకవేళ టచ్ చేస్తే ఎక్కడ టచ్ చేస్తుంది, ఈ విక్ ఉంది కదా, ఈ విక్ను కవర్ చేయడానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత, 40 పాయింట్స్. 40 పాయింట్స్ అంటే ఎలా క్యాప్చర్ చేస్తాము, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ దాకా ప్రైస్ వచ్చింది కాబట్టి 7 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 పాయింట్స్ అనుకోండి ప్రీమియంలో. 10 పాయింట్స్ అంటే మనం ఏం చేస్తాము, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 50 పాయింట్స్ పెట్టుకుంటాం అనమాట. ఓకే, 50 పాయింట్స్ పెట్టుకుంటాం. స్టాప్ లాస్ హిట్ అయినా మనకి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మళ్ళీ వెయిట్ చేస్తాం మనం. ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఫాలో త్రూ క్యాండిల్ ఉంది, ఈ క్యాండిల్ స్టాప్ లాస్ హిట్ అయింది అనమాట ఇక్కడ. అంటే ఒకసారి ఫాలో త్రూ క్యాండిల్ స్టాప్ లాస్ హిట్ అయింది అంటే ఆ డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, లెవెల్స్ డ్రా చేసుకోవడం అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు లోయర్ టైం ఫ్రేమ్లో లెవెల్స్ డ్రా చేసుకోవడం కంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో మీకు లెవెల్స్ అనేది దొరుకుతాయి అనమాట, మీకు క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు చూడండి ఈ పాయింట్ టచ్ చేస్తే నాకు ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఓకే, ఒకవేళ ఇంకో కొంచెం పర్ఫెక్ట్ గీద్దాం, ఇక్కడ కొంచెం బెండ్ అయినట్టుంది. మార్కెట్ చిన్న గ్యాప్ను కూడా యాక్సెప్ట్ చేయదు యాక్చువల్గా ఒక రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు. ఓకే, ఇలా ఉంది రేంజ్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటి మార్కెట్ అంటే ఈ ఏరియా 540. మనము ఒక 10 వీడియోస్ బ్యాక్ చూస్తే 540 టచ్ చేస్తుంది అనుకున్నాం, టచ్ చేయలేదన్నమాట. 540 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అలా
సపోర్ట్ ఎక్కడ ఉంది? 24,100 ఉంది. కానీ మీరు పొజిషన్స్ అయితే తీసి పెట్టుకోకండి. పొజిషన్స్ తీసి పెట్టుకుంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అంటే ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకుంటే మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు ఇప్పుడు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ చూస్తున్నారు కదా, మీరు ఎంత గ్యాప్ అప్ అవుతుంది, ఎంత గ్యాప్ డౌన్ అవుతుంది అని చెప్పేసి. మార్కెట్ని ప్రెడిక్ట్ చేయలేము ఈ ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు. సో ట్రేడింగ్ ఏమైనా సెటప్ వస్తే తీసుకోండి, లేదంటే వదిలేయండి. సో ఇలా ఫాలో త్రూ క్యాండిల్ అంటే ఎలా చూస్తారు? ఇప్పుడు ఈ ఏరియా సపోర్ట్ ఉంది కాబట్టి ఈ ఏరియా నుంచి ఇప్పుడు ఈ పెద్ద క్యాండిల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఈ పెద్ద క్యాండిల్కి ఒక ఫిబొనాచి డ్రా చేస్తే 70-80% అంటే ఈ లెవెల్ వస్తుంది, ఇంచుమించు ఈ లెవెల్ వస్తుంది. ఈ లెవెల్ దగ్గర ఆగింది అనమాట. మీకు ఇంకా 1 మినిట్లోకి వెళ్ళామనుకోండి, లోయర్ టైం ఫ్రేమ్లో మీకు కొంచెం చూడొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ నుంచి లేదంటే ఇక్కడ నుంచి ఓకే ఇలా డ్రా చేయండి. ప్రైస్ ఏమవుతుంది? ఇటు సైడ్ రావట్లేదు, ఇటు సైడ్ రావట్లేదు, ఇటు సైడ్ వెళ్తుంది, ఇటు సైడ్. ఓకే, మీరు ఇలా డ్రా చేశారనుకోండి, మీకు చూడండి ప్రైస్ అనేది ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇలా ఇలా డ్రా చేసుకున్న ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది అనమాట సైడ్కి. ఓకే, ఇక్కడ ఏమన్నా మళ్ళీ కన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, ఈ ఏరియా దాకా టచ్ చేసే అవకాశం ఉంది. ఈ జోన్ ఏంటి? ఇప్పుడు సపోర్ట్ తీసుకున్న జోను ఇప్పుడు ఇక్కడ చూసుకున్నా కానీ ఈ ఏరియా సపోర్ట్ ఏరియా అనమాట, సపోర్ట్ జోన్ అనమాట ఇది. ఓకే, ఇలా రీడ్ చేయండి. రీడ్ చేసిన తర్వాత ఎంట్రీ ఎక్కడ పోదు, ఎంట్రీ ఎప్పుడైనా తీసుకోవచ్చు, మెల్లగైనా తీసుకోవచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే రీడ్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నాకు ఇప్పుడు ఫాలో త్రూ క్యాండిల్ వచ్చినా నేను ఈ క్యాండిల్ ఎందుకు పొజిషన్ తీసుకోలేదు అంటే, మార్కెట్ ఏం చేసిందంటే లోయర్ టైం ఫ్రేమ్లో టెంప్ట్ చేసింది. చూడండి లోయర్ టైం ఫ్రేమ్లో పుట్ సైడ్ ఇచ్చింది, మన టార్గెట్ ఇచ్చింది పుట్ సైడ్. ఇప్పుడు చూడండి ఫాలో త్రూ క్యాండిల్ ఇది. ఓకే, ఫాలో త్రూ క్యాండిల్ ఇది. కొంచెం బఫర్ జోన్ పెట్టుకున్నా, ఒక 2 పాయింట్స్ బఫర్ జోన్ పెట్టుకున్నా, స్టాప్ లాస్ ఇటు కాకుండా టార్గెట్కి వచ్చింది. చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చింది, ఇక్కడ నుంచి చూస్తే 47 పాయింట్స్ వచ్చింది. మన టార్గెట్ ఎంత? 40. ఇంది మనీలోకి వెళ్తే 40 పాయింట్స్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇది రిజెక్షన్ క్యాండిల్, ఇది ఫాలో త్రూ క్యాండిల్. ఓకే, ఇలా మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. పొజిషన్ మెల్లగైనా తీసుకోవచ్చు, రేపైనా తీసుకోవచ్చు, ఎల్లుండైనా తీసుకోవచ్చు, ఏం కాదు. రీడ్ చేయడం అలవాటు అయింది అనుకోండి, లెవెల్స్ డ్రా చేసుకోవడం అలవాటు అయిపోయింది అనుకోండి, మీకు ఈజీగా స్ట్రక్చర్ అనేది మెల్లమెల్లగా మీకు అండర్స్టాండ్ కావడం అలవాటు అయింది అనమాట. రీడ్ చేయడం అలవాటు అయింది. మనం ఈ క్యాండిల్స్లో ఏ క్యాండిల్స్ చూడట్లేదు, మనం ఏం చేస్తున్నాము? గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇక్కడ ఫాలో త్రూ, ఇక్కడ క్యాండిల్ రిజెక్షన్ క్యాండిల్ ఉంది, ఇక్కడ ఒక ఫాలో త్రూ క్యాండిల్ ఉంది. సో ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ స్టాప్. కానీ మనం 1 మినిట్లో చేస్తామా ట్రేడ్? చేయం. మనం ఎక్కడ చేస్తాము? 5 మినిట్స్లోనే చేస్తాం. మార్కెట్ మనకి 1 మినిట్లో ఇచ్చింది అంటే ఎమోషన్స్ని ట్రిగర్ చేస్తుంది చాలామందిని. ఓకే, మనం వెయిట్ చేయాల్సిందే, అలా తొందరపడి తీసుకోలేం. ఇది చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నుంచి ఇప్పుడు 50 పాయింట్స్ అనుకున్నాం కదా, చూడండి మీరు టార్గెట్ హిట్ అయిద్దా లేదా మీరు చూడండి. మేబీ స్టాప్ లాస్ కూడా హిట్ కావచ్చు, ఎందుకంటే డౌన్ ట్రెండ్ కూడా ఉంది కాబట్టి. మార్కెట్ ఇంకోటి ఏంటి, కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేస్తుంది ఈ ఏరియాలో. మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం, ఎక్కడ మార్కెట్ కన్ఫ్యూజ్ చేసిన తర్వాతే మార్కెట్ డ్రాప్ అవుతుంది. ఈ ఏరియాలో కూడా చూడండి, ఇక్కడ ఎవరిదైనా స్టాప్ లాస్ ఉంటే హిట్ చేసింది, మళ్ళీ వెళ్ళింది. మన ఫాలో త్రూ క్యాండిల్ ఏది? ఈ క్యాండిల్. ఓకే, ఈ క్యాండిల్ ఫాలో త్రూ క్యాండిల్ ఇక్కడ ఉంది కదా, ఇది ఫాలో త్రూ క్యాండిల్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈజీగా టార్గెట్ వచ్చేసింది అనమాట. మరి ఇది కాదా ఫాలో త్రూ క్యాండిల్ అంటే, ఇది కూడా ఫాలో త్రూ క్యాండిల్, కానీ ఈ సపోర్ట్ ఏరియా ఇక్కడ ఉంది. సో మనం డౌన్ ట్రెండ్లో ఉన్నాం, ఇక్కడ చూడండి డౌన్ ట్రెండ్లో ఉన్నాం. మనం అప్పుడే తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఒక్కసారి స్టాప్ లాస్ అన్న హిట్ అయిన తర్వాత ఫాలో త్రూ క్యాండిల్ వస్తే, అది కూడా 10 to 15 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటే అప్పుడు మాత్రమే మనం ట్రై చేస్తామన్నమాట ఎంట్రీకి. ఎంట్రీ మిస్ అయినా ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను తీసుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్గా, మళ్ళీ చూడండి ఇక్కడ ఫాలో త్రూ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ టార్గెట్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఫాలో త్రూ క్యాండిల్ వచ్చింది, కానీ ఇది కన్సిడర్ చేయగలమా? బాడీ ఉండాలి, కొంచెం రిజెక్షన్ వచ్చింది చూడండి పైనుంచి. ఒకవేళ కన్సిడర్ చేసినా స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, ఏమైద్ది? ప్రాబ్లం ఏముంది అందులో? చిన్న స్టాప్ లాస్ హిట్ అవుద్ది అనమాట. కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి అనమాట.
ఇలా ఉంది కదా, మార్కెట్ని మనం అబ్జర్వ్ చేద్దాం, ఏం చేస్తుంది అనేది అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఇంత గ్యాప్ డౌన్ ఇచ్చిన తర్వాత మనం పుట్ సైడ్ టార్గెట్ని ట్రై చేయలేము, పై సైడ్ టార్గెట్ని ట్రై చేయలేము. ఒక సెటిల్ కానియాలి, మార్కెట్ని ఒక రేంజ్లో సెటిల్ కానియాలి. వీళ్ళు ఉంటారు, స్కాల్పర్స్ ఉంటారు. స్కాల్పర్స్కి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కాల్పర్ ఉన్నాడు, స్కాల్పర్కి ఎలా ఉంటుంది ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఈ ఏరియా ఉంది, ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ స్కాల్పర్, లేదంటే ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకుంటాడు, ఇక్కడికి టార్గెట్ బుక్ చేసుకుంటాడు. కానీ కొత్త వాళ్ళకి పని చేస్తుందా, పని చేయదు. కొత్త వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకి ఈ ఏరియాలో కూడా బై చేయాలనిపిస్తుంది, ఈ ఏరియాలో కూడా బై చేయాలనిపిస్తుంది కాదు, బై చేస్తారు చాలామంది తెలియని వాళ్ళు. సో వాళ్ళ స్టాప్ లాస్లు హిట్ అవుతాయి. చూడండి, ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు ఎన్ని పాయింట్స్ ఉంటుంది, దాదాపు 30 పాయింట్స్ ఉంటుంది. సో అలా ఏమైంది, ఒక 2 స్టాప్ లాసెస్ హిట్ అయినాయి అంటే వాళ్ళకి ఫియర్ అనేది ఎంటర్ అయింది అనమాట. అలా ఓకే, స్కాల్పర్కి అప్పుడే వెళ్ళకండి. మా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే 1-2 ఇయర్స్ అయినా వెళ్ళకండి. ఏం చేయండి, ముందు మార్కెట్ స్ట్రక్చర్ని, మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఏ ఏరియాలో ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఆలోచించండి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్లో చూడండి, కింద నుంచి ఈ రెడ్ క్యాండిల్ నుంచి బయింగ్ వచ్చింది, ఫోర్స్గా బయింగ్ వచ్చింది చూడండి. అంటే ఇక్కడ బయ్యర్ ఉన్నాడని అర్థం అనమాట. బయ్యర్ ఉన్నాడు అంటే మ్యాక్సిమం ఇక్కడ టార్గెట్ని రీచ్ చేయడానికి అట్లీస్ట్ ఇంత వీక్ మార్కెట్లో కూడా 40 పాయింట్స్ అయితే ఈజీగా, 40 పాయింట్స్ అంటే ఈ 40 పాయింట్స్ అయితే ఈజీగా టార్గెట్ చేస్తారు ఈ బయర్స్, ఇక్కడున్న బయర్స్. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా. లెవెల్స్ ఎలా డ్రా చేయాలి, ప్రైస్ యాక్షన్ ఎలా, అంటే ప్రైస్ యాక్షన్ మీన్స్ ఏంటి, ఒక లెవెల్ దగ్గర క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందని కాదు, ప్రైస్లో బంప్ ఎలా వస్తుంది అనేది చూడాలి మనం. ప్రైస్లో ఆ మూమెంట్ స్పీడ్ ఉంటుంది కదా, ఆ స్పీడ్ మూమెంట్ ఎలా వస్తుంది, ఆ యాక్షన్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకే, ప్రైస్ యాక్షన్ అంటే క్యాండిల్ స్టిక్స్ చార్ట్ ప్యాటర్నే కాదు, ప్రైస్లో మూమెంట్ ఎలా వస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ క్యాండిల్ ఉంది, దీన్ని కొంచెం పక్కకు జరుపుతున్నా, ఈ క్యాండిల్ ఉంది. ఓకే, ఇది ఈ ఏరియాకి వచ్చిన తర్వాత పైకి తీసుకుంది, పైన క్లోజ్ అయింది, అంటే బయర్ డామినేట్ చేస్తున్నాడు. ఈ క్యాండిల్ ఇంకొకలాగా కూడా ఫామ్ కావచ్చు. ఎలా ఫామ్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఏరియా దాకా పోవచ్చు. ఓకే, ఈ ఏరియా దాకా పోయి మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు. ఓకే, వచ్చి ఇక్కడ క్లోజ్ కావచ్చు. లేదు అనుకుంటే ఇంకో సినారియో ఎలా ఫామ్ కావచ్చు, ఈ ఏరియా హై దాకా పోవచ్చు. విక్ ఉంది కదా, మీకు కనిపిస్తుంది కదా విక్, ఈ విక్ నుంచి ఇప్పుడు ఈ క్యాండిల్ ఇక్కడ దాకా పోవచ్చు, ఈ విక్ నుంచి వచ్చి ఇక్కడ క్లోజ్ కావచ్చు. కానీ ఇది ఎలా ఫామ్ అయింది, ఇప్పుడు ఈ ఏరియాలో ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఓపెనింగ్ పైన క్లోజ్ చేసింది అనమాట. అంటే కింద నుంచి బయింగ్ ఉన్నట్టు. ఒకవేళ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి, ఈ లో నుంచి పైకి వెళ్ళి మళ్ళీ పైనుంచి కింద వచ్చి ఇక్కడ క్లోజ్ అయితే సెల్లర్ ఉన్నట్టు అనమాట. చూడండి, ఈ ఒక్క క్యాండిల్లోనే మనము 3 సినారియోస్ మనం ఫైండ్ చేయొచ్చు అనమాట. సో అలా కింద నుంచి బయింగ్ లాస్ట్లో వచ్చింది కాబట్టి దీన్ని ఎలా కన్సిడర్ చేస్తాము, బయ్యర్ ఉన్నట్టుగా కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, నేను ధన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది ధన్ ప్లాట్ఫామ్. ఇది చార్ట్ చాలా స్మూత్గా ఉంటుంది, డ్రాయింగ్ కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ధన్లో చేస్తున్నాను. అంటే ట్రేడింగ్ కాదండి, ఓన్లీ అనాలిసిస్ మాత్రమే ధన్లో చేస్తున్నాను. మనం క్యాపిటల్ ఇందులోనే ఉంది కాబట్టి, సహీలోనే ఉంది కాబట్టి, సో ఇందులో ట్రేడ్ తీసుకోలేదు ఇక్కడ ఈ ఏరియాలో. ఓకే, ఇవాళ ఏ ట్రేడ్ తీసుకోలేదు సహీలో. మీరు చూసుకున్నట్లయితే చూడొచ్చు, P&L 0 ఉంది, ఆర్డర్ బుక్లో ఏం లేదు. క్యాపిటల్ కూడా చూడొచ్చు, 19,200 అక్కడే ఉంది. ఓకే, ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవాళ ఫాలో త్రూ క్యాండిల్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.